మనము అనుకుంటాం కానీ మనము మనం అనుకుంటాం కానీ అన్ని అన్ని ప్రయత్నాలు చేసి 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 ఇక చివరికి వదిలేసిన తర్వాతనే అప్రయత్నంగా అది జరిగిపోతుంటుంది. అంటే జీవితంలో ఒక్కసారి మనం చూసుకుంటే మొదటి నుంచి ఏదైనా కానీ చేసి చేసి మనం ఎన్నాళ్ళు ఆర్భాటపడి ఆవేశపడి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మనం చేసి 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 చేసిన నాళ్ళు ఏది జరగదు. విసిగి వేసారిపోయిన తర్వాత అప్పుడు ఇంకా దాన్ని పూర్తిగా మర్చిపోయిన తర్వాత అప్రయత్నంగా జరుగుతుంది. అట్లా లైఫ్ ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే అది కావాలి కావాలి కావాలన్నప్పుడే రాదు. పూర్తిగా అది ప్రయత్నించి 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 చివరికి వదిలేసిన తర్వాత ఎప్పుడో అప్రయత్నంగా వచ్చేది. దానంతటా అది ఇట్స్ హ్యాపెనింగ్, అట్లా జరిగిపోతుంది. లౌకికంగా తీసుకున్నా అంతే. లౌకికంగా తీసుకున్నా, ప్రాపంచికంగా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ఏ పరంగా తీసుకున్నా అట్లనే, అంటే సహజ సిద్ధంగా జరుగుతుంటుంది. ఏదైనా జీవితంలో ఏదైనా కానీ అంటే మన ప్రయత్నమే మనకు అడ్డు అనిపిస్తుంది. అయితే దీంట్లో ఒక చిన్న డౌట్, అసలు ప్రయత్నం లేనిది ఏదైనా ఎట్లా వస్తుంది? ప్రయత్నం లేనిది ఎట్లా వస్తుంది అనే డౌట్ వస్తుంది. కానీ అసలైనది అప్రయత్నంగానే వస్తుంది. మామూలుగా ప్రాపంచికంలో అయితే నీకు ప్రయత్నం అవసరం. అంటే బాహ్యంగా సమాజంలో మనం చేయాలంటే ప్రయత్నం అవసరం. కానీ ఆనందం అనేది అప్రయత్నంగానే వస్తుంది. బై డిఫాల్టే వస్తుంది. అన్నీ ఆగిపోయిన ఆ స్థితిలో, ఆ ప్రజెంట్ మూమెంట్లోనే వస్తుంది సహజమైంది ఏదైనా. ఆధ్యాత్మికంగా చూస్తేనేమో ప్రయత్నమే అడ్డయి కూర్చుంటాయి. అట్లా ఉన్నట్టుగా సహజ స్థితిలో ఉండగలిగితేనే ఆ సహజమైనది నీ లోపలికి వస్తుంది. అసహజమైన దాంతో నువ్వు ట్యూన్ అవుతావు, కనెక్ట్ అవుతావు. అంటే ఎలాగేమో ఆధ్యాత్మికతలో ఏమో ప్రయత్నమే అడ్డమవుతుంది. ప్రాపంచికంలోనేమో ప్రయత్నం చెయ్యాలి. అప్రయత్నంగా ఉంటే ఏది రాదు. అప్రయత్నంగా అంటే ఇక్కడ ఈ రివర్స్ గా ఉంటుంది. ఈ క్లారిటీ ఉండాలి. ఈ డిస్క్రిమినేషన్ తెలిస్తే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఒక క్లారిటీ వస్తుంది మనకి. అప్పుడు క్లారిటీ ఉంటే ఏదైనా, ఒక క్లారిటీ ఉంటేనే మీకు ఒక క్లారిటీతోటే ఏదైనా. క్లారిటీ వస్తే ఒక విధంగా ఉంటుంది జీవితం, క్లారిటీ లేకుంటే ఇంకో విధంగా ఉంటుంది. అంతే. అది ఎలా ఉంటుందంటే అప్రయత్నం అంటే, ఒక నవ శిశువు తనకి దాహం వేస్తే తల్లి యొక్క సనాల దగ్గరికి ఆటోమేటిక్గా ఎలా వెళ్తాడో, వీడి సాధనలన్నీ ఆపి అప్రయత్నంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది నీకు హీల్ అవ్వడం జరుగుతుంది. అవును, కరెక్టే కదా. అవును. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే బయట సృష్టిలో ఏ జీవి కూడా ఎట్లా జీవించాలి, ఎట్లా ప్రేమించాలి, తర్వాత ఏంటి, అసలు సెకండ్ థాట్లెస్ లైఫ్ తోటే ఉంటాయి. ఇప్పుడు చిన్న శిశువు కూడా చూడు, నేను ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ప్రేమించాలి, ఎట్లా నడవాలి లైఫ్, అసలు ఆ థాటే ఉండదు. అదే థాట్లెస్ అక్కడ. అదే నవశిశువు, అందుకే అనింది నేను. ఒక్క మైండ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రయత్నాలు అనేటివి. అన్ని ప్రయత్నాలు నువ్వు చేసే ప్రయత్నం ఏంటంటే నీ మైండ్ని కామ్ చేసుకొని, నీ మైండ్ని ఆవిరి చేసుకోవటమే అక్కడ వరకే ప్రయత్నం. ఆ ప్రయత్నం మైండ్ని ముళ్ళుతోటి తీసినట్టు మైండ్ని
మైండ్ తోటే పక్కన పెట్టేయాలి. అంటే అస్తిత్వం వైపు డైవర్ట్ చేయాలని, అది అంతవరకే సాధన అంతే. అంటే మైండ్ అదేదో అంటారు కదా, బంధమైన మోక్షమైన, బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం, మనసే మార్గం. అట్లా మైండ్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఉపయోగించుకుంటే అది డ్యూయల్ మైండ్ అనేది. సో నువ్వు ఎలా వాడితే అలాగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అవును, అది ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. లేదు. అంటే డ్యూయల్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డ్యూయల్. రియాలిటీ ఈజ్ బియాండ్ మైండ్. అంటే మనసుకు అతీతంగా ఉంటుంది సత్యం, రియాలిటీ. కానీ మనమేమో ప్రతిదీ మనసుతోటే చూస్తుంటాం. అందువల్ల అది దొరకదు. మనం ఏది చేసినా మనసు లేకుండా అసలు ఏం చేయలేము. త్రో మైండ్ ద్వారానే ఏదైనా చేస్తుంటాం కదా, అందువల్ల అది ఇక్కడ మిస్ అవుతుంది. అంటే సహజ సిద్ధంగా జీవిస్తే ఏ ప్రయత్నం లేకుండా జీవితం ఆస్వాదంగా ఉంటుంది. నువ్వు ఒక ప్రయత్నం చేసి ఒక కర్మ ముందర పెట్టుకొని ఇది చేస్తే అది చైన్ రియాక్షన్ లాగా మల్టిపుల్ అవుతుంది. ఒక కర్మతో ఇంకో కర్మ, ఇంకో కర్మతో. మనం ప్రాపంచికంలో కూడా అంతే. ప్రాపంచికంలో కూడా, సొసైటీలో కూడా, సమాజంలో కూడా మనం జీవిస్తున్నప్పుడు ఎంతవరకు చేయాలనో ఆ విచక్షణ ఉండాలి. కర్మ ఎంతవరకు చేయాలి, మన పరిధి ఎంత, మన స్థాయి ఎంత, మన స్కోప్ ఎంత, మన సామర్థ్యం ఎంత, అంతవరకే చేసి వదిలిపెట్టాలి. కర్మ ఎక్కువ తగులుకోదు, ఎక్కువ అటాచ్ కాదు, పెంచదు. ఆ కర్మ ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకొని దాన్ని కట్ ఆఫ్ చేయాలి. లేదంటే ఇక అది చాలా దూరం లాక్కొని వెళ్తుంది, చాలా దూరంలో ఇరికిస్తుంది. బంధం అలా. అంటే సహజంగా ఉండలేక, ఉన్నదాంతో ఉండలేక, దేనికోసం పరిగెత్తి తనకున్నదాన్ని కూడా మర్చిపోవటం జరుగుతుంది. తనకు సహజంగా వచ్చిన దాన్ని కూడా ఈ వెంపర్లాట, ఈ ర్యాట్ రేస్లో పడి తను మర్చిపోతాడు, తన అస్తిత్వాన్ని మర్చిపోతాడు. దానివల్ల మొత్తం లైఫ్ మొత్తం మిస్ అవుతుంది. సో ఆ అస్తిత్వానికి దగ్గర అవ్వాలంటే ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందని మీ యొక్క మాటల ద్వారా చెప్పు. అస్తిత్వానికి దగ్గర అవ్వాలంటే దగ్గరగానే ఉంది, కాకపోతే అది గుర్తించడానికి మనం ఖాళీ అయితే సరిపోతుంది. మనం అంటేనే మనం అంటే డ్యూయాలిటీ, ద్వంద్వంలో ఉంటాం. మనని మనం ఖాళీ చేసుకుంటే, ఖాళీ అయిపోతే మనమేమో అంతా నిండిపోయి ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా అసలు నిండిపోయి ఉన్నాం. ఆ నింపిన దాన్ని మొత్తం ఖాళీ చేసుకుంటే ఆల్రెడీ గది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. మనం సామాన్లు మొత్తం, మనం మెటీరియల్ అంతా నింపుతాం, అన్నిటిని నింపుతాం కాబట్టి గది ఇట్లా నిండుగా అనిపిస్తుంది. అవన్నీ తీసేస్తే ఆల్రెడీ అది ఎప్పుడు సహజంగానే ఖాళీగానే ఉంటుంది. నువ్వు ఖాళీ అయితే, సో అది ఖాళీగానే ఉంది కాబట్టి మనం అప్రయత్నం అన్నాం. అది ఖాళీగా ఉంది కాబట్టి నువ్వు నింపుకున్నావు. నువ్వు నింపుకున్నావు కాబట్టి నీ ప్రయత్నంతోనే అవి మళ్ళీ ఖాళీ చేసి నువ్వే ఖాళీ చేసుకోవాలి. నువ్వు ఖాళీ చేసుకుంటే ఖాళీ చేయడానికి ప్రయత్నం అవసరం. అక్కడ వరకే ప్రయత్నం. ఇక ఖాళీ అనేది ఆటోమేటిక్ గా ఉంది, బై డిఫాల్ట్ గా అక్కడ అది ఉంది. లైఫ్ ఉంది, ఆనందం ఉంది, ప్రశాంతత ఉంది, బ్లిస్ ఉంది, నీ లోపలే ఉంది. అది నీ లోపలే ఉంది. కానీ నువ్వు బయటకు చూస్తున్నావు. బయట ఖాళీ చేయాలి, బయట ప్రయత్నంతో, బయట
అది పొందాలని చూస్తున్నాం. బయటది ఏది అది అదే వాటిలో ఆనందం ఉందనే కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం వస్తువులు. అవును అది అవును. అవన్నీ ఖాళీ చేసుకుంటే బయట మెటీరియల్ అంతా ఖాళీ అయిపోతే ఆల్రెడీ బోల్డ్ అసలు ఎంత ఉండాలో అంత ఉంది మనకి. అసలు చచ్చేంత ఉంది, సిద్ధమై ఉంది అక్కడ ఆల్రెడీ. ఇట్స్ హ్యాపెన్. అయితే వాటిని ఖాళీ చేయలేకుండా ఉన్నాడే జీవుడు, దానికి ఏమైనా మార్గం ఉంది? ఖాళీ ఎందుకు చేయట్లేదంటే అక్కడ నింపటంతో నింపితేనే నిండుతుంది అనుకుంటున్నాడు. ఎంత నింపితే, ఎంత సాధిస్తే, ఎంత బయట గెలిస్తే, ఎంత బయటికి వెళ్తే బయటనే మొత్తం ఉంది అనుకుంటున్నాడు మానవుడు. బయట ఉందనుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇక నింపటంతో స్టార్ట్ చేస్తుంది. నింపి 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 నిండిపోయి వీణ్ణి కూడా బయటికి నెట్టేస్తుంది. ఆ గది ఆ నింపేవాడిని బయటికి నెట్టేయడం అంటే మరణంతో నింపుతున్నాడు. మరణంతో బయటికి నెట్టేయడం అంటే అదే మరణం. అదే మరణం. నిన్ను కూడా నెట్టేస్తా. శరీరాన్ని కోల్పోవడం, శరీరాన్ని కోల్పోవడం. అంతగా నింపుతున్నాడు, తనకే చోటు లేనంతగా నింపి చివరికి తనే బయటికి వచ్చేస్తున్నాడు. అట్లా అది నింపటం కాదురా అని ఒకసారి అది ఇదంతా ఎప్పుడైతుందంటే ఈ నింపటంలో విసిగి వేసారి, నింపటంలో ఏదన్నా ఒకటి ఈ ర్యాట్ రేస్లో పరిగెత్తి ఒక కుదుపు, ఒక భయంకరమైన ఆఘాతం తగిలితే, ఒక భయంకరమైన డిప్రెషన్, ఒక భయంకరమైన పెయిన్, ఒక భయంకరమైన కుదిపితే తప్పించి తను ఒక చోట ఆగడు, నిలకడ అనేది రాదు. ఒక పెయిన్ లేనిది ఎవ్వరు కూడా అంటే ఉన్నది కదా ఒడ్డు కదా, నో పెయిన్ నో గెయిన్ అని. నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేనిది ఎవ్వరు ఏది కూడా రాదు, అదే పెయిన్ లోంచే వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే పెయిన్ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి ఇంకా ఎక్కువ నింపుతారు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఆ పెయిన్ లో నుంచి వచ్చిన పెయిన్ లేనిది అసలు ప్లెజర్ లేనే లేదు. పెయిన్ ఉందంటే ఆ పెయిన్ లోకి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దాన్ని చూసి దాన్ని అనుభవిస్తే తప్పించి దాని నుంచి బయట అనుభవించడం కాదు, దాన్ని పూర్తి విచారణ చేయాలి. విచారణ అంటే దాని లోపలికి వెళ్ళటం, సూక్ష్మాతి సూక్ష్మంగా దాన్నేమో తప్పించుకొని పారిపోవటం కాదు, దాన్ని లోపలికి విచారించి విశ్లేషించి దాని లోపల జిడ్డు కృష్ణమూర్తి మొత్తం కూడా ఇదే. చూడు 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 చూడు, ఆ చూసేవాడిని కూడా చూడు, ఆ అబ్జర్వర్ని కూడా అబ్జర్వ్ చేయంటాడు. చూస్తే అప్పుడు అక్కడ రియాలిటీలోకి వెళ్తాం, నీకు తెలియకుండానే. అంటే చూడాలి దాన్ని, ఆ పెయిన్ నుంచి ఎస్కేప్ కావద్దు. ఇప్పుడు మన ప్రయత్నం అంతా కూడా, ఇప్పుడు మామూలుగా జరిగే ప్రయత్నం అంతా కూడా ఎస్కేప్ అవ్వటం. ఒక కష్టం వచ్చింది, ఎస్కేప్ కావటం. ఒక పెయిన్ వచ్చింది, ఎస్కేప్ కావటం. ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి తప్పించుకోవటానికి 1,00,000 ఉన్నాయి బయట. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఒక రాహిత్యం అంటే ఒక ప్రేమ రాహిత్యం నుంచి తప్పించుకోవటానికి ఇంకో ప్రేమను వెతుక్కోవటం, ఇంకో బంధాన్ని వెతుక్కోవటం. అది ఎక్కడికి దారి తీస్తుంది, మళ్ళీ ఇంకా ఇరికిస్తుంది, ఇంకా డిప్రెషన్ గురి చేస్తుంది. కానీ దాన్ని ఆ పెయిన్ని భరించగలిగే, అంటే ఆ పెయిన్ లోపలికి వెళ్ళి దాన్ని విచారణ చేసి దాన్ని లోపలికి వెళ్ళే శక్తి వస్తే ఇక నువ్వు అల్టిమేట్ ఉంటుంది జీవితం. ఆ పెయిన్ భరించలేవు అప్పుడు, కానీ వెళ్ళాలి, తప్పదు, వేరే మార్గం లేదు. కానీ ఆ పెయిన్ తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి బయట, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది. సెల్ ఒక్కటి నీ చేతులు ఉంటే చాలు. అది తప్పించుకోవడానికే చిన్న పిల్లలు ఎడిక్ట్ అవుతుంటారు. ఈ గేమ్స్ కానీ, ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ, ఇక ఎంటర్టైన్మెంట్ కానీ, సెల్ కానీ, పోర్న్ కానీ, ఎంత బయట అసలు
తప్పించుకోవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. నువ్వు కొంచెం ఏదన్నా బాధ వచ్చి ఏదన్నా పెయిన్ గురై మానసికంగా శారీరకంగా బయటకు వెళ్తే ఎన్ని వైట్ షాపులు ఉంటాయి, ఎన్ని అందుబాటులో రెడీగా పెట్టుంటాయి. ఎస్కేప్ కావటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళటానికి మాత్రం ఏ అవకాశం ఉండదు. నీకు నువ్వే విచారణ ఒక్కటే, నీకు నువ్వే ఉపకరణం లోపల వెళ్ళడానికి. నిన్ను నువ్వే అది ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి తప్పదు. అది నువ్వు ఎన్నాళ్ళని తప్పించుకుంటావు, ఎన్నాళ్ళని దాన్ని ఎస్కేప్ అవుతావు. చివరికి చావు నీ ముందర వస్తుంది, దాన్ని కూడా ఎస్కేప్ అవుతావా? ఒక అవకాశం ఇచ్చింది నీకు ఈ అస్తిత్వం. నువ్వు తప్పించుకోకాకు. ఎన్ని జన్మల నుంచి తప్పించుకుంటావు, ఎన్ని జన్మల నుంచి తప్పించుకుంటావు. ఒక్కసారి దాన్ని ఫేస్ చేసి దాని లోపలికి వెళ్తే బోర్డము, పెయిన్, బాధ, సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ వీటిలోంచి మనం తప్పించుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ తప్పించుకోవటానికి మందులు ఇవ్వటానికి కూడా చాలా ఉన్నాయి. సింపుల్. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అదంతా కూడా అడ్జస్ట్మెంట్ వరకే పని. అడ్జస్ట్ చేస్తారు సొసైటీకి, వాళ్ళు అడ్జస్ట్ చేయడానికే అదంతా ఉపయోగపడుతుంది. కానీ నిన్ను ఆ కోర్లోకి అసలు లైఫ్లోకి స్టార్ట్ చేయరు, రియాలిటీలోకి నెట్టి వేయరు. వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు అంతే. అట్లా అప్పటికప్పుడు సొసైటీలో అలా తిరగడానికి అడ్జస్ట్ చేస్తారు. సొసైటీలో మళ్ళీ బంధంలోనే తిరగడానికి, అది కలవటానికి నిన్ను జస్ట్ అట్లా ప్రిపేర్ చేస్తారు అంతే. అడ్జస్ట్ చేస్తారు ఏవో కొన్ని మెడిసిన్స్ ద్వారానో, కొన్ని కౌన్సిలింగ్స్ ద్వారా. కానీ రియాలిటీ వాళ్ళకు కూడా తెలియదు. రియాలిటీ తెలిసినోడు, రియాలిటీ నువ్వు లోకి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిదాన్ని విచారణ చేయాలి. దాన్ని ఫేస్ చేసి విచారణ చేయాలి. చెయ్యండి, ఆ పెయిన్ భరించండి. ఎంతకాలం ఉన్నా రియాలిటీలోకి రాలేదు. అది ఎంతకాలం తప్పించుకున్నా అది అంత దూరం అవుతుంది. కానీ ఖచ్చితంగా నీకు రియాలిటీ, కానీ ఎప్పటికైనా నువ్వు రియాలిటీ వైపే వెళ్ళాలి. అంత వెళ్ళినా వెళ్ళకున్నా ఖచ్చితంగా నీకు రియాలిటీ మాత్రం ఏదో ఉంటది కదా సినిమా డైలాగ్, జీవితం అందరి దులా తీరుస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు, తీర్చే నిన్ను వదిలేస్తుంది. అట్లా ఖచ్చితంగా రియాలిటీని నువ్వు ఫేస్ చేయాల్సిందే, నిన్ను వదలదు అంతే. ఒకవేళ ఆ పెయిన్స్ నుంచి, ఆ గెయిన్స్ నుంచి మనం ఏమన్నా తప్పించుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా? తప్పించుకోవటానికి కాదు, కానీ ఛానలింగ్ మార్చడానికి ఉంటుంది. ఇప్పుడు ఛానలింగ్ అంటే ఎలా? ఛానలింగ్ అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఏం చేస్తాడు, అది కావాలి దానికోసం పరిగెడుతుంటాడు, బాగా ఏడిపిస్తుంటాడు, అంతా గందరగోళం చేస్తుంటాడు. వాడిని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. అంటే ఒక ఛానలింగ్, ఇది ఇంకా ఛానల్ మార్చాలి వెంటనే. అంటే ఆ ఛానలింగ్స్ ఏమంటే నిన్ను నీకు తెలిపేవి, నిన్ను నీకు పరిచయం చేసేవి, నిన్ను నువ్వు ఎదగటానికి ఉపయోగపడే ఛానల్స్, నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి ఉపయోగపడే ఛానల్స్ ఏం చేస్తాయంటే అది కూడా ఒక ఎస్కేపే, కానీ అది నిన్ను నీకు పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటివే సాంగత్యం, స్వాధ్యాయం. అంటే ఏదో చదవటం, అంటే మనకంటే ముందు ఉంటారు కొంతమంది మహాత్ముల యొక్క బుక్కులు చదవటం, లేకుంటే వాళ్ళతో మంచి మన లైక్ మైండెడ్ తోటి మన ఇంట్యూషన్ చెప్తుంటది ఎవరితోటి ఉండాలి, ఎవరితోటి ఉండొద్దు అని. మన ఇంట్యూషన్ చెప్పిన వాళ్ళతోటి మనం సాంగత్యం చేయటము, అంటే ఏదో బుక్ చదవటం మంచి. ఇప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్ని మంచిగా ఇటువైపు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎంటర్టైన్మెంటే, చివరాఖరికి ఏదైనా ఎంటర్టైన్మెంటే, కానీ అదే ఎంటర్టైన్మెంట్ని ఉపయోగించుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సో టెక్నాలజీ ఇప్పుడు యూట్యూబ్ లో ఓపెన్ ఉన్నాయి, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ నువ్వు అదే యూట్యూబ్ని నువ్వు ఈ వైపుగా
లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళటానికి, నీకు ఏం కావాలో తెలుసుకోవటానికి, సెర్చ్ చేయటానికి నువ్వు చేస్తే అదే ముందర పెడుతుంది. ఆల్గారిథమే నీ ముందు నువ్వు ఏది కావాలని కోరుకుంటావో, దేనికోసం వెతుకుతావో దాన్ని అన్ని నీ ముందర వచ్చి డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేస్తుంది. పరిపరి విధాలుగా, పరిపరి కోణాల నుంచి, డిఫరెంట్ యాంగిల్స్ లో నువ్వు దాంట్లో నువ్వు వెతుక్కోవటం. ఏ విధానం నీకు కరెక్ట్ అనిపిస్తే ఆ విధానం ద్వారా నువ్వు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మార్గం. అంటే ఆ ఎస్కేప్ నుంచి తప్పించుకోవడానికి దానికి మార్గాలు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అది ఒక న్యూట్రల్ గా ఉంటుంది. అవును, దానికి ఎలాంటిది ఉండదు. ఏది అడిగితే అది ఇస్తుంది. నీ చేతిలో పడ్డప్పుడు సెల్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మంచి మంచి స్పీచ్లు వినటం, లేకుంటే డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ఇప్పుడు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇది టెక్నాలజీ. దీని ద్వారా ఎక్కడికో చేరుతుంది, అవసరమైన వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే పాపం వాళ్ళు అది ఉంటుంది వాళ్ళ లోపల, కానీ అది ఒక అబ్నార్మల్గా ఉంటుంది, ఒక అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, ఒక దారి తెన్ను లేకుండా ఉంటుంది, ఒక అండ దొరకదు. అవును. ఒక స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళు. అదే మనలాంటి ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు చూసారనుకో, అరే ఒక ఆధారం దొరుకుతుంది, ఒక స్ట్రెంగ్త్, ఒక బలం ఏర్పడుతుంది, ఒక బలగం. మనలాంటి వాళ్ళు వాళ్ళకు ఒక బలగం లాగా, ఒక స్ట్రెంగ్త్ లాగా, ఒక బలం లాగా, ఒక ఆదర్శం లాగా. అరే మనం అనుకున్న దానికి ఒక మేనిఫెస్టో, ఒక రూపం ఆల్రెడీ దాంట్లో ఉన్నారు, ఆ విధంగా జీవిస్తున్నారు అనేది ఇప్పుడు నాలాంటి లైఫ్. సో ముందు వెళ్ళేవారు వెనక వచ్చే వారికి దారి చెప్పగలరు, ఎందుకంటే ముందున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు చూసారు, ఒక దారి, ఒక ధైర్యం. సో అలాంటి మనం ఆలోచించే విధానం కరెక్ట్ అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఆ విధానంతో సింపుల్గా, న్యాచురల్గా, ఎలాంటి ఈ సొసైటీకి ఈ కాంపిటీషన్, కంపారిజన్, ర్యాట్ రేస్, జడ్జిమెంట్, ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడి ఆల్రెడీ జీవించే వాళ్ళు ఉన్నారు అనేది ఒక మనలాంటి ఈ వీడియో చూసిన వాళ్ళకి, మనలాంటి లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు నాకు కూడా అదే కాల్ చేసి నాతో మాట్లాడినప్పుడు, మీ లైఫ్ స్టైల్ చేస్తుంటే మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది, అబ్బో ఈ విధంగా జీవించవచ్చు అన్నదానికి ఒక ఆధారం దొరికింది, ఒక ధైర్యం దొరికింది, ఒక ఆసరా దొరికిందని చాలా మంది మాట్లాడుతుంటారు నాతో కాల్స్ చేసినప్పుడు. అందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు నేచర్ పరిపరి విధాలుగా ఒక్కొక్కరిని ఒక విధంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనని ఇట్లా ఉపయోగించుకుంటారు. మనకి చాలా మంది చాలా రకాలుగా ఉపయోగపడ్డారు, బుక్స్ ద్వారాను, ఫ్రెండ్స్ ద్వారాను, పెయింట్స్ ద్వారాను, ప్లెజర్స్ ద్వారాను, స్పీచెస్ ద్వారాను, మ్యూజిక్ ద్వారా, మొత్తం మన ముందే ఉంటుంది. మన లోపల తపన, ఆ శ్రద్ధ, ఆ క్వెస్ట్, ఆ విచారణ అనేది ఉంటే అది ఎంత తీక్షణంగా, ఎంత తీవ్రంగా, ఎంత జెన్యున్గా, ఎంత ప్యూర్గా, ఎంత ఇంటెన్సిటీ తోటి ఉంటుందో అంత త్వరగా నువ్వు ఆ వైపుగా పయనిస్తావు. అదే హార్ట్ఫుల్గా, త్రికరణ శుద్ధిగా నువ్వు ఏది లోపల అనుకుంటే అది బయట డిస్ప్లే అవుతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. అట్లా అంటే సహజంగా అది మళ్ళీ ఒక్కసారి మనం కుదురుగా నిలబడి వెనకకి తిరిగి చూసుకొని కొంత మన కోసం మనం కేటాయించుకుంటే అప్పుడు మనకి కొంత స్వాంతన దొరుకుతుంది. ఎప్పుడు పరుల కోసమేనా, బిజీ లైఫ్ అయినా, సొసైటీ కోసమేనా, నీ జీవితం ఇచ్చింది అందుకోసం, వేరే వాళ్ళ కోసం కాదు. అది భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, మన కోసం మనం, అంటే మనం తృప్తిగా, మనం ఆనందంగా లేనప్పుడు నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావని ఒకసారి ప్రశ్న వేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది క్లారిటీగా. అదే విచారణ. ఇప్పుడు మనం ప్రశాంతంగా లేనిది, మనం ధైర్యంగా లేనిది, మనం ఆరోగ్యంగా లేనిది, మనం ఫుల్ఫిల్ గా లేనిది
వేరే మనం వాళ్ళకి ధైర్యంగా మనం ఏం లేదు. ఇవ్వగలుగుతాం? మనం మన పిల్లలకి ఏమి ఇస్తాం, మన నీ దగ్గర ఉంటేనే కదా వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఏమి ఇస్తాం, తల్లిదండ్రులకి ఏమి ఇస్తాం, మనం చుట్టూ ఉన్న వాళ్ళకి మన లోపలదే కదా మనం పంచేది. మన లోపలే అది లేనప్పుడు మనం ఏం పంచుతాం? ఒకవేళ పంచినా అది అంత మన లోపల ఉపయోగకరం ఏది లేదు. మన లోపల ఏది ఉందో దరిద్రం ఉంటే దరిద్రం, మన అదే లోపల ఇస్తాం. కోరికలు, ఆ వెంపర్లాట, ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్ ఏముంటే అదే వాళ్ళలోకి వెళ్తుంది. ఆ సేమ్ ప్రజెన్స్ ఫ్రీక్వెన్సీ వెళ్తే అంతే. అదే అవుతుంది. మన లోపల ఏది ఉందో మన ఆరా, అదే మన ఉమ్. మన సరౌండింగ్ ద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అదే ఉంటుంది, అదే ఎటు వరకు కనెక్ట్ అవుతుంది అది. కనెక్ట్ అవుతుంది. మన లోపల ఏది ఉంది అనేది ముఖ్యం. అందుకే చూడండి, కొంతమందిని చూస్తే అంతే ఇప్పుడు ఇది అసలు చీమలు బారకలాడినట్టే ఉంటుంది కొంతమంది దగ్గరికి. కొంతమంది దగ్గరికి వెళ్తే చాలా పీస్ఫుల్ గా జస్ట్ ఉంటుంది. అట్లా కూర్చోబుద్ధి అయింది, మాట్లాడబుద్ధి అయింది, వాళ్ళని టచ్ చేయబుద్ధి అయింది, వాళ్ళ సమక్షంలో గడపబుద్ధి అయింది, ఆ ప్రజెన్స్ లో ఉండబుద్ధి అయింది. ఎందుకంటే లోపల అది ఉంది కాబట్టి వాళ్ళను దాన్ని నువ్వు మోసం చేయలేవు. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు మోసం చేయలేవు. ఎందుకంటే ఆరా చెప్పేస్తుంది. నువ్వు నీ కళ్ళు మోసం చేయొచ్చు, నీ మాటలు మోసం చేయొచ్చు, నీ జ్ఞానం మోసం చేయొచ్చు, కానీ నీ లోపల ఉన్న ఆ ఎనర్జీని, ఆ ఆరాని ఎవరు మోసం చేయలేరు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఒక జ్ఞాని తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకని ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, అసలు నాకైతే ఈ నేచర్ ఆరా ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే బై డిఫాల్ట్గా నేచర్లోకి రాగానే ఆ పచ్చదనంలోకి, ఆ విశాలమైన ప్రదేశాలు, ఆ నిండుదనంలోకి, ఆ గ్రీనరీలోకి రాగానే బై డిఫాల్ట్గా హాయిగా అట్లా ఆగిపోతాం, కుదురుగా నిలబడిపోతాం, ఒక స్థిమితంలోకి వస్తాం, ఒక ప్రశాంతతలోకి, ఒక నిర్మలత్వంలోకి వస్తాం. మనకి చిన్నపిల్లల్లోకి చూడండి, ఊరికే అట్లా జస్ట్ వాళ్ళు నన్ను ఏమో ఆకర్షిస్తారు. గట్టిగా పిల్లలతోటి గడపాలని అనిపిస్తుంది నాకు, పిల్లలతోటి ఎక్కువ. నేను మహావీర్ తోటి నేను వానికెంత నేర్పిస్తున్నాను ఏమో కానీ, వాని ద్వారా నేను ఎంత పొందుతున్నానంటే, ఎంత ఫుల్ఫిల్ అవుతున్నానంటే, ఎంత ఎక్కడో ఉంది నా లోపల, అంటే ఎక్కడో ఏదో ఉంది ఫుల్ఫిల్ కావడానికి. ఎంత పొందుతుందంటే నేను ఎక్కువ నిండిపోతా, నాకెక్కువ, నేను వాని ద్వారా ఎంత నేర్చుకుంటా, ఎంత నేను మనం అనుకుంటాం పిల్లలకి మనం నేర్పుతున్నాం, పిల్లలకి మనం ఇది కాదు, వాళ్ళ ద్వారా ఎంతో. ఎందుకంటే వాళ్ళ సహజత్వం అనేది, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఆ సహజత్వం అనేది వాళ్ళకి డిఫాల్ట్గా ఉంటుంది. వాళ్ళని ఏమి ఏలు పెట్టకుండా, వాళ్ళను జస్ట్ వాళ్ళతోటి జస్ట్ ట్యూన్ అయితే, ఉన్నది ఉన్నట్లుగా ఉంటే, వాళ్ళతోటి వాళ్ళ సమక్షంలో ఉంటే, వాళ్ళ ఎనర్జీ మనకు పాస్ అవుతుంది. వాళ్ళు మొత్తం టోటల్ ఆర్ఐ చూసుకుంటే మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర. పాజిటివ్ నెగిటివ్ అని కాదు, జస్ట్ పాజిటివ్ ఆరా అనేది అలాగ ఉంటుంది, అలా సహజంగా ఉంటుంది. ఆ సహజత్వానికి మనం ట్యూన్ అవుతాం. అందుకే చిన్నపిల్లలకి వెంటనే ఆకర్షిస్తారు, వాళ్ళని ముద్దాలనిపిస్తుంది, టచ్ చేయాలనిపిస్తుంది, బుగ్గలు ఇట్లా పిండాలనిపిస్తుంది, ఒక కిస్సు ఇవ్వాలనిపిస్తుంది, ఇట్లా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. అట్లా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మైకేల్ జాక్సన్ తెలుసు కదా మీకు. తను ఏంటంటే, తనకి ఎంత ఫేము, ఇంకా అంత రీచ్ అయ్యిండు, అంత తక్కువ ఏజ్లో ఎంత రీచ్ అయ్యిందంటే, ఇంకా ప్రపంచంలో అది కామన్గా ఎవరికి సాధ్యం కాదు. అంత ఫేము, అంత నేము, అంత ధనం అన్నీ వచ్చినాయి, కానీ తనకి ప్రశాంతత అనేది, పీస్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది, బ్లిస్ అనేది దొరకలే. ఎక్కడ దొరికిందంటే చిన్నపిల్లల సమక్షంలో దొరికింది తనకి. అందుకే వాళ్ళ కోసం కొన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ తన ఖర్చుతో, తన ఓన్ ఖర్చుతో ఒక వాళ్ళు ఆడుకునేది, వాళ్ళకి ఏం కావాలన్నా అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఆడుతుంటే తను ఇట్లా చూస్తూ ఊరికి అట్లా వాళ్ళతో గడుపుతూ ఎంతో స్వాంతన పొందేవాడు అంట. ఎంతో 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 హ్యాపీనెస్, ఎంతో ఎక్కడ ఏది లేనిది వాళ్ళ సమక్షంలో తను అంత నిండిపోయేవాడు, అంత పొందేవాడు అంట. అందుకే అంత కొన్ని వేల కోట్లు వెచ్చించి అది చేసి, వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే జస్ట్ అట్లా ఆ సమక్షం, అసలు పిల్లలు ఆడుతుంటే అది చూస్తే చాలు,
జస్ట్ వాళ్ళ సమక్షంలో ఉంటాయి చాలు. అందుకే పిల్లలతో ఎక్కువ నేను మాంటిసరీ స్కూల్ అంటే ఆ స్కూళ్ళల్లో చాలా సంవత్సరాలు టీచర్గా చేసిన. జస్ట్ నాకు వాళ్ళు ఇచ్చే ఆ శాలరీ అదంతా డజంట్ మ్యాటర్. నాకు అసలు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా నేనెంత పొందేవాడిని ఆ పిల్లల ఆ సమక్షంలో, వాళ్ళ ప్యూర్ హృదయాలతోటి వాళ్ళ ప్రేమని ఎంత చవి చూశానంటే అబ్బా అసలు అది వాళ్ళు ఇచ్చే ఆ శాలరీ తోటి ఆ ధనంతో అంటే మాది ఎంత వాల్యుబుల్ అంటే అది దానికి ఏమి ఇచ్చినా మనం ఆ టీచింగ్ అనేది పిల్లల్ని ప్రేమించగలిగి గౌరవించగలిగి వాళ్ళకి బోధిస్తే ఎంతో వాళ్ళ ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం, మనం ఎంతో పొందుతాం. టీచర్లుగా, తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఏదైనా ఒక గైడ్గా ఉండగలగాలి అంతే. కానీ మనం ఒక ఫెసిలిటేటర్గా వాళ్ళని ఈజీ చేసి చెప్పగలిగే విధంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద రుద్ది, వాళ్ళ మీద నింపి కుక్కి వాళ్ళని బలవంతంగా వాళ్ళని భయంతో నేర్పిస్తే అది అందుకే ఇట్లా తయారైంది సొసైటీ. అక్కడ ఆ బేసిక్ ప్రెజర్ ఎక్కువ ప్రెషర్ తోటి వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది, ప్రేమతోటి కాకుండా. ప్రేమ ఎప్పుడైతే స్వేచ్ఛ ప్రేమ కరువు అవుతుందో ఇక వాళ్ళు శక్తులన్నీ భయం ఎప్పుడైతే ఎంటర్ అయిద్దో నీ శక్తి సామర్థ్యాలన్నీ ఉడిగిపోతాయి. జస్ట్ బలహీనుడు అయిపోతావు. బలహీనుడిని ఒక జీతగాన్ని ఒక బానిసను తయారు చేస్తున్నారు ఈ పెంపకం, ఈ విద్యా వ్యవస్థ. ఎప్పుడైతే ప్రేమలో స్వేచ్ఛలో నేర్చుకుంటాడో విశాలం అవుతాడు, వాడు శక్తివంతుడు అవుతాడు. ఆ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడైతే గాయపడుతుందో ఆ ఇన్నర్ చైల్డ్ గాయపడితే కథం ఇంకా అక్కడనే ఎంత జరగాలనో అన్ని బ్లాక్స్ ఏర్పడతాయి, అన్ని ఫోబియాలు, అన్ని భయాలు అన్ని వాటితో నిండిపోయి ఇంకా టోటల్గా ఇన్నర్ చైల్డ్ డిస్టర్బ్ అయిన సొసైటీనే మనం. అందుకే సొసైటీ ఇట్లా సహజత్వాన్ని పొందలేకపోతుంది. ఆల్రెడీ నీకు ఇచ్చింది, ఈ జీవితాన్ని ఇచ్చింది హ్యాపీగా మంచిగా హాయిగా గడపమని ఈ టెన్షన్లతోటి, ఈ ఒత్తిడితోటి, ఈ పెయిన్స్ తోటి, ఈ ర్యాట్ రేస్లో పడి ఒక కుదురుగా లేకుండా దీనికోసం కాదు ఈ జీవితాన్ని ఇచ్చింది. నిన్ను నువ్వు ఆస్వాదించు, ప్రేమించు, జీవితాన్ని ఆస్వాదించు. ఎంతో ఇచ్చింది ప్రకృతి, ఎంతో ఇచ్చింది అస్తిత్వం. దాన్ని యూజ్ చేసుకొని నిన్ను నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, సొసైటీ ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తుంది, అన్ని అనవసరమైనటువన్నీ తీసుకొచ్చి ఆ డంప్ యార్డ్లో చెత్తను వేసినట్టు మొత్తం మనం బ్రెయిన్ లో మొత్తం నింపుకుంటున్నాం. బాగా నింపి డంపింగ్ యార్డ్లో దాని దగ్గరికి పోతే కుళ్ళి కంపు కొట్టి భరించలేనంత కంపు కొట్టే విధంగా తయారు చేసుకో. ఒక్కసారి డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి మన జీవితాన్ని ఒకసారి లోపలికి పోదామంటే భయం అవుతుంది, దాన్ని తప్పించుకోవటానికి లోపలికి వెళ్ళడానికి ఉరుకులు పరుకులు, ఆ రియాలిటీని తప్పించుకోవటానికి, నిన్ను నువ్వు తప్పించుకోవటానికి, అన్నిటి నుంచి ఫేస్ చేయలేక ఈ ఉరుకులు పరుగులు, ఈ ర్యాట్ రేస్లు వీటిలలో పరిగెత్తి వీటిలలో మునిగిపోయి అలసిపోయి మళ్ళీ ఒక స్వాంతన కోసం మళ్ళీ ఎంటర్టైన్మెంట్, మందు, పొందు, విందు, డ్రగ్స్, గంజాయి, 1.25 లక్షలు. ఇది ఒక విసియస్ సర్కిల్ లాగా ఇక ఆది అంతం లేకుండా పెరిగిపోతుంది. ఒక ఆడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే జీవితం నరకప్రాయం అవుతుంది. నరకం. చూడండి, ఎవరి జీవితాన్ని అడిగినా సమస్య ముందర పెడతారు, వెళితే ముందర పెడతారు. నిండుదనం ఎవరి దగ్గర లేదు. అయ్యో నాకు ఇది లేదు, అది లేదు, ఇట్లుండాలి, ఇంకో వాళ్ళు చూడ ఎట్లుండ్రు, ఇంకో నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది వస్తేనే అప్పుడు నేను, మీకంటే ఏముంది, కొద్ది గొప్ప ఉంది కాబట్టి మీరు ఇట్లా ఉండదు. ఉండటానికి లేవటానికి
లేకపోవటానికి అది సంబంధమే లేదు. జస్ట్ నువ్వు తృప్తిగా ఉంటే నీకు ఆ తృప్తే అందుతుంది. నువ్వు డిప్రెషన్తో ఉంటే డిప్రెషనే అందుతుంది. ఎక్కడో ఒక్కడ నువ్వు వెనక్కి తిరగలేదంటే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయి నీకు తెలియకుండా నువ్వు మునిగిపోయి అంతం చేసుకుంటావు జీవితాన్ని. ఇదిగోండి, అంటే మనకేం కావాలి ఫస్ట్ ఈ జీవితానికి, అసలు ఏం కావాలి, ఎందుకోసం ఈ పరుగు, ఎందుకోసం ఈ జీవితం అనేది విచారణ చేయాలి. అసలు ఏం కావాలని మనం రాసుకోవాలి. ఫస్ట్ రాసుకుంటే, అబ్స్ట్రాక్ట్ కాదు, రాసుకుంటే మనకు అసలు ఏం కావాలంటే ఈ శరీరం ఉన్నందుకు శరీరానికి బేసిక్ నీడ్స్ ఏంటి? खाना पीना कपड़ा, బేసిక్ నీడ్స్ తిండి, బట్ట, ఉండడానికి ఒక వీటి కోసం కర్మ చేయి. కర్మ చేస్తే ఆ దాంట్లో ఇరుక్కో. అది కర్మ పెంచదు. ఇదేంటంటే నువ్వు కాపాడుకోవటానికి ఏ జీవి అయినా ఇంకో జీవిని చంపైనా తింటాయి. అక్కడ దానికి పాపం ఇవేమి అంటావు. ఇది బేసిక్. ఇవి చేస్తే దానికి మించి నువ్వు చేసినప్పుడే ఈ విధంగా ర్యాట్ రేస్, ఇక వేరే వాళ్ళతోటి సొసైటీ కంపారిజన్ రాకూడదు. అక్కడ మెయిన్ అదే ఇక్కడ ప్రధాన కారణం. అది కంపారిజన్, ఇంకొకరితో పోల్చుకోవడం. ఇక అదేంటంటే అది అత్యాశ. వీటి కోసమే అసలు పరిగెడుతుంది. వీటి కోసం పరిగెడితే మళ్ళీ ఇక మళ్ళీ పీస్ గురించి, హ్యాపీనెస్ గురించి, వీటి గురించి ఆలోచించవద్దు ఇక. ఎందుకంటే నువ్వు ఏటిలో ఇన్వెస్ట్ చేస్తే అదే ఆ రిటర్న్సే వస్తాయి. నువ్వు మొత్తం అటువైపుగా ఆ కాంపిటీషన్లో, కంపారిజన్లో, జడ్జిమెంట్లో, కంప్లైంట్స్లో, సమస్యల్లో, అసంతృప్తిలో, డిప్రెషన్లో ఇన్వెస్ట్ చేస్తే నీ రిటర్న్స్ కూడా అవే వస్తాయి. ఇప్పుడు నాకేం ఎందుకు ఇంత ప్రశాంతత, ఇంత పీస్, ఇంత తృప్తి ఇంత వచ్చిందంటే నేను తొందరగా రియలైజ్ అయ్యి నా ఇన్వెస్ట్ మొత్తం అంతరంలో పెట్టిన, సత్యాన్వేషణ కోసం పెట్టిన, అసలు ఏంటి ఈ జీవితం అన్న అన్వేషణలో పెట్టిన, యూటర్న్ తీసుకున్నా. కథ ఎంత తొందరగా మనం యూటర్న్ తీసుకొని, ఎంత తొందరగా రియలైజ్ అయ్యి, ఎంత తొందరగా మనకి లైఫ్ ఏంటి అనేది అర్థమైతే మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. సో అక్కడ డెసిషన్ అనేది కూడా త్వరగా తీసుకోవాలి. ఎంత తక్కువ ఏజ్ లో వస్తే అంత లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక సూత్రం కూడా ఉంది. ప్రకృతికి నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి అదే నీకు ఇస్తుంది ప్రకృతి. అంతే కదా. అది ప్రేమైనా కానీ, ద్వేషమైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ లేదు, దానికి ఏది లేదు, న్యూట్రల్ ఉంటుంది. అది న్యూట్రల్, కానీ నువ్వు ఏది ఇస్తే అదే ఇస్తుంది. నీ లోపల ఏది ఉందో అదే పంచుతుంది. నువ్వు ఏది షేర్ చేస్తే అదే నీకు షేర్ చేస్తుంది. నువ్వు ఏ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అదే నీకు ఇస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకోవాలి. ఎంత తక్కువ ఏజ్లో, సరే ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి కనీసం జీవిత కాలంలో చనిపోయే లోపు తెలుసుకోవాలి. ఎందుకంటే మహావీర్ ఏంటిదన్న, ఎందుకు వద్దులే, ఇప్పుడు మేము కొంత ఇట్లా కూర్చో, ఇక్కడ కూర్చో అంటే ఇక్కడ ఏమంటే మనకి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. ఒక 20 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు సంపాదించడానికి, ఒక 50 సంవత్సరాలు జ్ఞానం నేర్చుకోవడానికి, ఒక 50 సంవత్సరాలు సాధనకి, ఒక 50 సంవత్సరాలు ప్రేమకి, ఒక 50 సంవత్సరాలు అన్ని మన కోరికలకి, ఇట్లా ఉంటే
ఓకే, మనం ఎంత చేసినా వాయిదా వేయచ్చు, కానీ లేదు, టైం లేదు ఇక్కడ, టైం లేదు. ఎంత తొందరగా మేలుకుంటే అంత తొందరగా రియలైజ్ అవుతుంది. ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత నీకు రియాలిటీకి దగ్గర అవుతుంది, అంత విముక్తికి దగ్గర అవుతుంది, అంత ఈ మరణం నుంచి నువ్వు బయటపడతావు, మోక్షం వైపుగా వెళ్తావు. లేదంటే మార్గం లేవు, వేరే మార్గాలు లేవు. ఎంత తొందరగా మేలుకుంటే అంత. ఏంటి మహావీర్, ఏంటి ఎక్కడ పోయినా? మహావీర్, నువ్వు నాకు చాలా ఇస్తున్నావు. నువ్వైతే ఏంటిదో చెప్పు, నాకేమి ఇస్తున్నావు చెప్పు. నాకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నువ్వు అంత ఇవ్వగలుగుతున్నావు. అదే తెలిసిందనుకో నీలోంచి అది మిస్ అవుతుంది. నీకు తెలియదు కాబట్టి ఆ ప్యూర్ దాంట్లో ఉన్నావు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి అది ఉంది. తెలిసి నువ్వు దాన్ని పట్టుకోవాలని చూస్తే అది మిస్ అవుతుంది నీ లోపల నుంచి. అదేంటి చెప్పు. కాదు కాదు కాదు, కడుపులో పేగులు కాదు, అది నీ లోపల ఉన్న సహజత్వం, ఆ బ్లిస్ అంటే హ్యాపీ అంటే ఇది నీ లోపల. నువ్వు అసలు ఎప్పుడన్నా నాకు నేను ఎట్లా ఏంది అనేది అనవు కదా. నువ్వు హ్యాపీగా ఉన్న దాంట్లో ఉన్నది అట్లా ప్రజెంట్ లో ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. కాకుంటే ఆ స్పృహ లేదు నీకు, అంతే. స్పృహ అంటే దాన్ని గుర్తించట్లేదు. ఇప్పుడు నీ ఐస్ క్రీమ్ ఉందని ఐస్ క్రీమ్ చీకుతున్నావు, కానీ ఐస్ క్రీమ్ నేను చీకి ఆస్వాదిస్తున్నా అనేది లేకుండానే నువ్వు ఆస్వాదిస్తున్నావు. గుర్తించటం, గమనిక లేదు. ఇదంతా నీకు తర్వాత అర్థం. సరే, అది అంటే ఆ తెలియనితనంలో మొత్తం ఉంటుంది. మైక్ దగ్గర పెట్టుకోండి. ఆ తెలియనితనంలోనే మొత్తం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అది కావాలనుకుంటావో అది దూరం అవుతుంది. కానీ ఆ అమాయకత్వాన్ని, ఆ సహజత్వాన్ని, ఆ ప్యూరిటీని, ఆ జెన్యూనిటీని, ఆ నిజాయితీని మనం ఎంత కాపాడుకుంటాం, ఎంత లైఫ్ ఉంటుంది. మన బాహ్యంలోనేమో ఇవన్నిటికి వ్యతిరేకంగా పోవాలి. నువ్వు హార్డ్గా ఉండాలి, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎదగలేవు సొసైటీలో. నువ్వు అంత తొక్కేసుకుంటూ వెళ్తేనే నువ్వు పైకి ఇంకో స్టెప్ ఎదగలుగుతావు. ఇదంతా ఈ అంతరంలోనేమో అమాయకత్వమే నీకు ఎదుగుతావు. అమాయకత్వం, ప్రేమ, ఆప్యాయత, నిర్మలత్వం, జెన్యూనిటీ, ప్యూరిటీ, ఇవి ఉంటే ఎదుగుతావు. సొసైటీలో మాత్రం అంటే ఇక్కడ తెలియాలి, సొసైటీలో చేసేటప్పుడు నాకు అర్థం కాదు. అంటే సొసైటీని పరంగా వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ లాగానే చేయాలి. ఇది అక్కడ కలపొద్దు. ఈ అంతరంలో ఉన్నట్టు అక్కడ ఉంటే అంతరం వేరు, బాహ్యం వేరు. బాహ్యం వేరు. అంతరంలో ఈ విధంగా ఉండాలి. బాహ్యంలో వచ్చినప్పుడు బాహ్యంలో కూడా నువ్వు నిజాయితీగా ఉంటేనే నీకు ఓవరాల్గా మొత్తంలో నువ్వు నెగ్గుకోగలుగుతావు. నీ నీతి నిజాయితీ నువ్వు కాపాడుతావు, నీ ప్యూరిటీ నిన్ను రక్షిస్తా. అంటే ఈ తేడా అంటే తెలుస్తుంటుంది మనకి. ఆ వైపుగా మనం పయనిస్తుంటే ఎవరితో ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఏది ఎట్లా చేయాలనేది నీ ఇంట్యూషన్ చెప్తుంది. ఆ ఇంట్యూషన్కి అందుబాటులో అంటే మనం సహజత్వం ఉంటే ఇంట్యూషన్ మనకు చెప్తుంటుంది. ఆ ఇంట్యూషన్నే మనల్ని తీసుకెళ్తుంది.
ఇక అక్కడ మనం ఇది చేయాలి అది చేయాలి, వీళ్ళతో ఉండాలి వాళ్ళతో ఉండాలి, ఇవన్నీ ఏమీ ఉండదు. ఇంట్యూషన్ ఉంటే నీకు తెలుస్తుంటది కదా లోపల ఎవరితో ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉంటే నిన్ను తిడతారు, ఎవరితో ఉంటే ఎవరితో ఉంటే నిన్ను అర్థం చేసుకుంటారు. ఏదైనా ఎందుకంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు ఎవరన్నా ఏదన్నా అనగానే నీ ఇంట్యూషన్ చెప్తుంది, నాకు ఇక్కడ రక్షణ దొరుకుతుంది, నాకు ఇక్కడ సెక్యూరిటీ దొరుకుతుంది, ఇక్కడ నన్ను కాపాడుతాడు అని నీకు అదే ఇంట్యూషన్ నీ లోపల నుంచి నీకు అనిపిస్తుంది కదా, అది ఇంట్యూషన్ అంటే. ఆ ఇంట్యూషన్ చెప్తుంది. కానీ కొంతమందికి ఆ ఇంట్యూషన్ అనేది లోపల ఉందని కూడా మర్చిపోతారే. ఇంట్యూషన్ అసలు పూడిపోతుంది, ఇంట్యూషన్ ని పూడిపోయి ఇక అది ఎట్లయిపోద్ది అంటే కరుడు కట్టి రాయిలా మారిపోతుంది. ఇంట్యూషన్ ఉండదు ఎప్పుడైనా. మైండ్ తోటే పనిచేస్తుంటుంది. మైండ్ నిన్ను మొత్తం ద్వంద్వంలోకి, ద్వైతంలోకి, డ్యూయాలిటీలోకి తీసుకెళ్తుంది. ఇంకా అది అట్లా పెరిగి ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి నీ లోపలికి వస్తే ఇంట్యూషన్ నీకు చాలా ఉంది, ఇంట్యూషన్ చాలా ఉంది. అసలు ఉండేదే నువ్వు మొత్తం ఇంట్యూషన్ తోటే చేస్తున్నావు. అందుకని నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, అంటే మంచిగా ఉండగలుగుతున్నావు. అట్లా ఆ ఇంట్యూషన్ కి అందుబాటులో, అంటే మనం లేకపోతే ప్రాబ్లమ్స్. ఇంట్యూషన్ ఉంటే హ్యాపీనెస్, అంటే మంచిగా ఉంటాం. లేకుంటే ఇంట్యూషన్ లేకపోతే అని అంటున్నదే ఆ ఇంట్యూషన్. ఇప్పుడు ఆ ప్రశ్న వేస్తున్నదే. అట్లా అంటే ఇంట్యూషన్ ప్రతి వాళ్ళలో ఉంటుంది. నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే మిగిలేదు ఇంట్యూషన్, నిన్ను నువ్వు నింపుకుంటే ఇంట్యూషన్ పూడకపోతుంది. ఇవన్నీ కప్పేస్తాయి ఆలోచనలో నీ ఇంట్యూషన్, మైండ్ ఇంట్యూషన్ ని కప్పేస్తాయి. ఒక్కసారి నువ్వు మైండ్ కి అతీతంగా హృదయానికి దగ్గరగా వెళ్తే నీ ఇంట్యూషన్ యాక్టివేట్, ఇంట్యూషన్ నిన్ను తీసుకెళ్తాయి. ఇవన్నీ ఎలా తెలుసు అంటే నేను సహజంగా ఉంటా, నేను న్యాచురల్గా ఉంటా, నేను ప్యూర్గా ఉంటా, జెన్యున్గా ఉంటా, ఉన్నదాంతో తృప్తిగా ఉంటా. అట్లా ఎవరున్నా కానీ వాళ్ళకి ఆ ఇంట్యూషనే చెప్తాను, ఆ ఇంట్యూషనే తీసుకెళ్తాను. అందుకే నిన్ను కూడా ఇంట్యూషన్ తీసుకెళ్తుంది. ఆ బాటిల్ ఇవ్వండి, వాటర్ పంపిద్దాం మహావీర్. ఆ బాటిల్ ఇవ్వండి మహావీర్, వాటర్ తీసుకురావా, వాటర్ తీసుకురావా మహావీర్, తీసుకురావా. స్లో అక్కడ అది తీసుకురావు. అట్లా అంటే తీసుకురాపోయింది. అవి వద్దు కుండలో వాటర్ తీసుకురా, కుండలో అవి హీట్ ఉన్నాయి, కుండలో అవి తీసుకురా. ఆ బాటిల్ తీసుకుపోయి ఇంకో బాటిల్ దానికి తగల కాకు, వైర్ కి లైట్ మొత్తం పోయింది. అట్టు వెళ్ళు. అంటే ఇంట్యూషన్ ఎప్పుడైతే ఇంట్యూషన్ నిన్ను గ్రిప్ లోకి తీసుకుంటది. ఇక నువ్వు నిన్ను ఎటు తీసుకెళ్లాలను, ఎవరితోటి కలపాలను, ఎవరితోటి ఉండాలను, ఎవరితోటి ఈ విడిపోవాలను, నీ ఇంట్యూషన్ ఒక్కసారి నీలోకి వచ్చిందంటే మొత్తం అదే చూస్తుంది. నీ లైఫ్ ఇక అది ఎంత పెయిన్ అయినా భరించి ఎవరితోటి ఉండాలనో వాళ్ళతోటి ఉంచుతాను. ఎవరిని నిన్ను నీకు ఒక లైట్, ఇంట్యూషన్ అంటే ఒక లైట్, చీకట్లో ఒక టార్చ్ లాగా నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలను సరైన దారిలోకి తీసుకెళ్తా. సో దీనికి అంతటికి కావాల్సింది ఆ ఇంట్యూషన్ మీద నీకు విశ్వాసం అనేది ముఖ్యం. ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకొని విశ్వాసం ఉంచావంటే అది స్టార్ట్ అయితేనే ఇంకా అక్కడే నీ జీవిత ఇంట్యూషన్ వదిలేసిన పోతే సరెండర్ అయ్యి. అది నమ్మకం కుదిరినప్పుడే కదా ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తాం దేనిపైన లౌకికంగా.
వ్యాపారం So, నమ్మకంతో వ్యాపారం మీద నమ్మకం ఎలా పెడతావో అలాగే నీ ఇంట్యూషన్ నిన్ను నువ్వు నమ్మాలి లోపల. నిన్ను నీ అంతరంలో. హృదయాన్ని, ఇంట్యూషన్ అంటే హృదయం, నీ హృదయం దాన్ని నువ్వు నమ్మి ఇక ఇంటెలెక్ట్ అంటే మైండ్. ఒక్క అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నిన్ను లోపలికి లాక్కుంటాయి. మైండ్ ఏమో డ్యుయాలిటీ, ఇంట్యూషన్ ఏమో హృదయం, హృదయం ఏమో నిన్ను ఏకత్వం వైపు తీసుకెళ్తాను. నీ హృదయానికి నువ్వు దగ్గర అయితే అదే నమ్మి ఒక అడుగు వేస్తే అది 99 అడుగులు ముందుకు వచ్చి నేను ఆ. తీసుకెళ్తుంది. ఇప్పుడు అంతే విశ్వం ఒక్క అడుగు దాని వైపుగా వేస్తే హృదయం వైపుగా 100 అడుగులు నీకు ఎప్పుడైనా కాచుకొని ఉంటుంది. కానీ ఒక్క అడుగు మాత్రం నువ్వు నీ అడుగు కోసం చూస్తావు. అదే నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వు వేయాలి. అది వెయ్యాలి. ప్రయత్నం అదొక్కటే. ఆ ఒక్క అడుగే ప్రయత్నం. ఆ ఒక్క అడుగే. మిగతాదంతా అప్రయత్నంగా జరుగుతుంది. అప్రయత్నంగా నీకు ఎవరెవరు కలవాలో ఎవరెవరి ద్వారా ఏమందాలో అన్ని యూనివర్సిటీ నీకు ఏం కావాలో అది ఆ ఇంట్యూషన్ చూసుకుంటాడు. ఇంట్యూషన్ అల్టిమేట్ ఏంటంటే ఇంట్యూషన్ నడిపిస్తుంది. నేను ఎవ్రీథింగ్ ఈస్ యూనివర్స్ అండర్ లో జరిగిపోతుంది. ఆ యూనివర్స్ నేను గ్రిప్ లోకి తీసుకున్నాను. కథం ఇంకా నేను నీకు ఏం కావాలనో అది ఇస్తుంది. ఎవరితోటి ఉండాలనో వాళ్ళని యాడ్ చేస్తుంది. డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, రిమూవ్ చేయాలి, వాళ్ళని రిమూవ్ చేసేస్తుంది. ఒక గొడవ పెట్టైనా రిమూవ్ చేస్తుంది. అదొక నీ లాజిక్ అబద్ధంగా ఒక గూడు పుటాన్ని చేసైనా నీకు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడికి తీసుకెళ్తున్నా. అది అంతే. దానికి అందుబాటులోకి రావాలి ఫస్ట్. వావ్ మహావీర్, వైరుకి తలకాకు, వైరుకి తలకాకు అని చెప్పాను కదా. వైరుకి తలకాకు ఏం కాదు. థ్యాంక్ యూ. అంతే అంతేనా. థ్యాంక్ యూ మహావీర్. తాగండి. అంటే ఇంట్యూషన్ ఒక్కసారి స్టార్ట్ అయితే నీ లైఫ్ సెటిల్ అయినట్టే. ఇంట్యూషన్ స్టార్ట్ కాకుండా నువ్వు ఏం బాహ్యంగా ఎన్ని సెట్ చేసుకున్నా నీకు ఒక సెటిల్మెంట్, ఒక సెక్యూరిటీ. ఇంట్యూషన్, ఓన్లీ ఇంట్యూషన్ గివ్స్ సెక్యూరిటీ. అదర్ దాన్ నో ఇంటెలెక్ట్ సెక్యూరిటీని ఇవ్వలేదు. ఇంట్యూషనే నీకు పీస్నైనా సెక్యూరిటీనైనా ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. లైఫ్ మొత్తం ఇన్సెక్యూరిటీ. ఎప్పుడైతే ఇంట్యూషన్ నీ లోపలికి వస్తుందో అప్పుడు నువ్వు సెక్యూర్ ఫీల్ అవుతుంది. అంతే. అమ్మయ్య, యూనివర్స్ సెక్యూరిటీలోకి వస్తుంది. అది రానంత కాలం నువ్వు ఏ ప్రయత్నం చేయి, ఎన్ని ఇన్సెక్యూరిటీ ఇంకా పెరిగిపోతుంది. యూనివర్స్ గ్రిప్ లోకి వస్తావు. గ్రిప్ లోకి వస్తుంది. వన్స్ ఆ గ్రిప్ లోకి ఎంటర్ అయినా అంటే ఇంకా నిన్ను ఎవరు టచ్ చేయలేరు. అవును అవును. లౌకికం గాని ప్రాపంచికం గాని అవి ఏ విధంగానూ నిన్ను వచ్చి అంటవు. అది చూసుకుంటది ఇంక అంతే. ఏం లేదు. అది మనకు అర్థం కాదు కానీ అది నీకు అందాల్సింది అందుతుంది ఏదో ఒక రూపంలో. నువ్వు పొందాల్సింది పొందుతావు. నీకు రావాల్సిన వాళ్ళు వస్తారు, పోవాల్సిన వాళ్ళు పోతారు, జరగాల్సింది జరుగుతుంది అప్రయత్నంగా. ఇంట్యూషన్ వచ్చేంత వరకే నీ ప్రయత్నం. ఇంట్యూషన్ వచ్చిన తర్వాత అప్రయత్నంగా అన్నీ జరిగిపోతాయి. ఏంటి మహావీర్, జలుబు తగ్గలే? తగ్గిందా? తగ్గలేదా? ఏం కాదు, రాదే తగ్గిపోతుంది. కషాయం తాగినవా? మమ్మీ కషాయం చేయట్లే, మమ్మీ మందు రావట్లేదు. ఏం చేస్తాను ఈరోజు నేను చేస్తా అంటుంది. ఏం చేయట్లేదు. నువ్వేదేముండాలి చెప్తాను. నిజమని చెప్పాలి. చెప్తా. సరే.
అలా. మహావీర్, నీకు ఎక్కడ మంచిగా అనిపిస్తుంది చెప్పు? ఎవరి సమక్షంలో, ఎవరి దగ్గర ఉంటే నువ్వు మంచిగా అనిపిస్తుంది? నీ దగ్గర. నీ దగ్గర. ఎందుకు? ఎందుకు నువ్వే మంచిగా చూసుకుంటావుగా. ఎందుకు వేరే వాళ్ళు? ఎందుకు? ఎవరైనా మంచిగా చూసుకుంటారు కదా. ఎవరు చూసుకోదు, నువ్వే చూసుకుంటావు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా గడ్డం పెంచుకున్నావు కాబట్టి. కాదు కాదు, గడ్డం తీసేస్తా. మరి తీసేస్తే అప్పుడు చూసుకున్నా. ఎందుకంటే నీకు జుట్టుందిగా, అందుకే. నేను కొంచెం హెచ్డి చేస్తారు, కొంచెం మన అట్లా కాదు. మరి నా లోపల ప్రేమ ఉంది కాబట్టి అట్లా. అది చెప్పు మిత్రమా, ఏంటి అది? సో ఫైనల్ గా ప్రయత్నమే అడ్డంటారు ఆ ఇంట్యూషన్ కి దగ్గర అవడానికి. ఇంట్యూషన్ వచ్చేంత వరకు ప్రయత్నించాలి. ఇంట్యూషన్ వస్తే ఇంకా నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, ప్రయత్నించకపోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోవాలి, సహజంగా ఇంకా అది తీసుకెళ్తుంది. ఒక 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 నదిలో పడ్డవానికి ఒక నావ దొరికినట్టు ఇంట్యూషన్ ఇక ఆ నావ ఎక్కి కూర్చుంది, హాయిగా సాగిపోతుంది. నీ విశ్వాసం, నీ నమ్మకం, విశ్వాసం, ప్రేమ హృదయానికి దగ్గర అవుతాయి. ఇవే ఒక నావ దొరికితే ఎంతసేపు హాయిగా వెళ్ళిపోతుంది ప్రయాణం. నువ్వు ఏది దొరకకుండా నువ్వు ఎదురీది ఎంతకాలం అని ఎదురీత. నీ మైండ్ ఏమో ఎదురీత, నీ ఇంట్యూషన్ ఏమో, నీ హృదయం ఏమో ప్రవాహంతో పాటు నిన్ను సాఫీగా అలా అప్రయత్నంగా తీసుకెళ్తుంది ప్రవాహం. నువ్వు ఎదురీది ఎంతకాలం ఎదురు. అది కొందరికి ప్రయత్నపూర్వకంగా ఆ నావని గురువుతో పోల్చుకోవచ్చు మనం. అది ఒక గురువు ద్వారా కూడా అది ఏది దాటచ్చు, మేబీ ఒక గురువు ద్వారా దాటచ్చు. అంటే అందరి విషయాల్లో ఒకటే జరగాలని లేదు, అది ఏ రూపంలో వస్తుందో ఆ యూనివర్స్ యొక్క సెలక్షన్ ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ నువ్వు ప్యూర్గా, నువ్వు జెన్యూన్గా, నువ్వు నిజాయితీగా, నువ్వు స్వచ్ఛంగా, ప్రేమగా, హృదయానికి దగ్గరగా, అంత అమాయకంగా, అంత స్వచ్ఛంగా ఉంటే అప్పుడు ఆ ఒక్క అడుగు నువ్వు స్వచ్ఛందంగా నీ అంతటా నువ్వే వేయాలి. అప్పుడు యూనివర్స్ నిన్ను తన అండర్లోకి తీసుకుంటావు. నీ ప్రయత్నం లేకుండా ఎప్పుడు ఎంటర్ కాదు నీతో. ప్రయత్నం అక్కడ వరకు, ఆ తర్వాత అంతా ఇక ప్రయత్నం ఉండదు, ప్రయత్నం చేయకపోవడం ఉండదు. అసలు నీవే ఉండవు, అసలు బియాండ్ అసలు నీవే ఉండవు అక్కడ. నువ్వే ఉండవు, ఉంటేనే కదా నీ మైండ్ ఉండేది. మైండ్ ఉంటేనే కదా యూనివర్స్ ఉంటుంది. యూనివర్స్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం తన అండర్లోకి తీసుకుంటుంది కాబట్టి. వన్స్ దాని లోపలికి వెళ్తే యూనివర్సే ఉంటుంది. యూనివర్స్ అక్కడ ఏమంటే ఐ సా ద లైట్, ఐ ఎంటర్ ఇన్ టు ద లైట్, ఐ ఆమ్ ద లైట్. అంటే నేను చూశాను దాన్ని, దాని దగ్గరికి వెళ్ళాను, దాంతో పాటు ఉన్నాను. చివరికి అదే నేను అయ్యాను. అదే ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో లైట్ వేస్తే ఆ చీకటి అంతా దాంట్లోకి ఎలాగా మెర్జ్ అయిపోతుందో అప్పుడు కాంతే ఉంటుంది, అక్కడ చీకటి కనపడదు. అలాగా మన మైండ్ ఏమో చీకటి. మైండే కాదు, జీవుడే చీకటి. చీకటి అగమ్య గోచరంగా చీకటిలో తిరుగుతుంది. అక్కడ అది లైట్ పడితే అక్కడ అదే ఉంటుంది, అదే నువ్వు అయిపోతావు. అది లైటే నువ్వు. అంటే
అక్కడ ఇక నువ్వు వేరు యూనివర్స్ వేరు లయం అవుతుంది. ఆ లయానికి దగ్గర ఇంట్యూషన్ లయం చేస్తుంది. ఓకే. లయన్ అంటే పులి. లయన్ అంటే పులి, లయం అంటే మెర్జ్ అంటే కలవటం, ఏకం చేయటం. ఇంకా అక్కడ అది నువ్వు అనే నువ్వు లైన్ అంటున్నావు. లైన్ అంటే పులి. నువ్వు లైన్ అంటున్నావు. లైన్ అంటే పులి. అట్లా లైన్ అంటే పులి అని కూడా తెలియదు. మనకి ఆల్రెడీ ఎంతో ఇచ్చింది యూనివర్స్. మనకి ప్రతి జీవికి ఊరికే అసలు నిన్ను అట్లా తీసుకురాదు. నీకు ఏది అవసరమో నిన్ను జీవించటానికి, నువ్వు జీవితం నీ లైఫ్ ని సర్వైవ్ అవ్వడానికి ఏమేమి కావాలో అన్ని సమకూర్చే నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. నువ్వు దాంతో తృప్తి చెందకుండా ఆల్రెడీ అన్ని పెట్టి నేను పంపుతాను. నువ్వు ఇంకా అసలు నువ్వు దాన్ని గుర్తించకుండా నువ్వు మొత్తం వెళ్తే ఆల్రెడీ ఉన్నది నీకు నిన్ను నీ సర్వైవల్కి మొత్తం ముందు పెట్టి సృష్టిస్తుంది. చూడండి ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయి. ఏ జీవి కూడా అట్లా బిజీ లైఫ్ నాశనం ఒక జీవుడు తప్ప చచ్చిపోవట్లేదు. అంతే, ఒక మానవుడే చాలా బిజీ. తను ఎందుకు పరిగెత్తున్నాడో కూడా తనకి తెలియనంత బిజీగా ఉన్నాడు. మానవుని కూడా పెట్టింది, మనకు కావాల్సింది ఉంది, కానీ దాంతో సంతృప్తి చెందక ర్యాట్ రేస్ లో పరిగెత్తి ఈ కంపారిజన్ కాంపిటీషన్ వీటి మొత్తం సర్వనాశనం చేసుకుంటాం. కానీ ఫైనల్గా ఏంటంటే ఈ జీవితం ఇచ్చింది నీకు, ఈ జీవితం ఉన్నది. ఆగు మహావీర్, ఆగు. ఈ టెన్షన్ తోటి, ఈ ఒత్తిడితోటి, ఈ సమస్యలతోటి, ఈ పెయిన్ తోటి దీన్ని కొనసాగించి దీనికోసం కాదు ఇచ్చింది. హ్యాపీగా బతకటానికి, మంచిగా ఆస్వాదించడానికి, నిన్ను నువ్వు పరిపూర్ణం చేసుకోవటానికి ఎంతో ఉంది. అసలు ఆనందించడానికి ఎంతో ముందు పెట్టింది. ఎంత మల్టీ డైవర్సిటీ ఉంది, ఎన్ని ఉన్నాయి నువ్వు అసలు ఆస్వాదించగలిగే నీ ఆ తత్వం ఉంటాయి. ఎంత మ్యూజిక్ ఉంది, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎంత ముందు పెట్టింది. ఇవన్నీ ఏవి నీకు కనపడవా? ఇవి చూసే వాళ్ళకి అవి దొరుకుతాయి, కావాలన్న వాళ్ళకి వెతుకుంటూ వెళ్తారు, అవి అందుతాయి. నీ చూపు దేని మీద ఉంది, నీ దృష్టి నీ మైండ్ దేని మీద ఉంది అనేది ఎంతో ఉంది. నీకు అన్నిటికి ఇచ్చినట్టే నీకు ఇచ్చిండు. కానీ నీ లైఫ్ ఎందుకు అంత వేదనతోటి, ఆందోళనతోటి, అనారోగ్యంతో గురవుతుందంటే నీ లోపల ఏముందో నువ్వు చూసుకో. ఒక్కసారి నీ లోపల చూసుకుంటే దొరికిపోతుంది. నిజాయితీగా, జెన్యూన్గా, ప్యూర్గా, స్వచ్ఛంగా చూసుకో, ఒక దర్పణం లాగా. అప్పుడు తెలుస్తుంది సమస్య అంతా నీ లోపలనే ఉంది. నీ లోపలనే కోరికలు ఉన్నాయి, నీ లోపలనే దరిద్రం ఉంది, నీ లోపలనే కుతంత్రాలు ఉన్నాయి, నీ లోపలనే వెలితి ఉంది, నీ లోపలనే దరిద్రం ఉంది, నీ లోపలనే అత్యాశ ఉంది, నీ లోపలనే ఈర్ష్య, ద్వేషాలు, అహంకారం అన్ని నీ లోపలనే ఉంది. నువ్వేమో బయట నుంచేమో నీకు అన్ని పాజిటివ్ గా రావాలంటే లోపలంతా నెగిటివ్, లోపలంతా చెత్తతోటి నింపుకొని బయట మాత్రం మంచి ప్యూరిటీ రావాలి, సువాసన రావాలంటే ఎట్లా వస్తుంది? నీ లోపల ఏదుందో దుర్గంధం లోపల. నీ జీవితం బయట ఉన్నందుకు 100కి 100% నువ్వే కారణం. ఇప్పుడున్న ఈ స్థితికి నువ్వే కారణం. వేరే వాళ్ళ కొంతమంది అంటారు నా తల్లిదండ్రులు, అది కొంతవరకే కారణం అవుతుంది. ఒక్కసారి నీకు నువ్వు నిలబడి
నీకు నువ్వు ఆలోచించగలిగేంత వచ్చిందంటే ఇంకా అది నువ్వు చేసుకోవాల్సింది, ఎవ్వరు కారణం కాదు. ఇప్పుడు ఈ చిన్న వయసులో వేరే వాళ్ళ మీద నెట్టచ్చు, కానీ మనం ఎదిగి మనది మనం చేసుకున్నప్పుడు మన జీవితానికి మనమే బాధ్యులు. మన జీవితం ఇప్పుడు ఇట్లా ఉందంటే దానికి పూర్తి బాధ్యత ఎవరికి వారి పైన ఉంటుంది. అంతేనా కాదా? అంతే. అది ఇది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడున్న నీ జీవితానికి, ఇప్పుడు నువ్వు గడుపుతున్న జీవితానికి నీకు ఉన్న ఏదైతే ఉందో దానికి అంతటికీ కారణం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే అందించింది. నీకు అర్హత ఉంటే నీకు అందించేదేమో, నీకు ఆ అర్హత లేదేమో ఒకసారి గుర్తించు. అర్హత తెచ్చుకో, ఆ అర్హత కోసం తెచ్చుకో. అట్లా అది అంటే ఏదైతే ఉందో అది నీ లోపల ఉన్నదానికి నువ్వే టోటల్ రెస్పాన్సిబుల్. ఏం కావాలి మహా? ఏం కావాలి? కొనిస్తాను. ఆ మిల్లెట్స్ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాను. పూర్తి బాధ్యత మనదే, 100%. ఎవరికి వారు రియలైజ్ అయ్యి ఒక అడుగు తినొచ్చు. ఆగు మహా. ఎవరికి వారు రియలైజ్ అయ్యి ఒక అడుగు వెనక్కి వేయగలిగితే సో ఇంట్యూషన్ కి మీరు దగ్గర అవుతారు. ఎంత తొందరగా రియలైజ్ అయితే, ఎంత తొందరగా నుంచి హృదయంలోకి వస్తే. సమయం లేదు మిత్రమా, సమయం లేదు, అది సమయం లేదు. ఓకే వెళ్ళండి, అది ఆఫ్ చేయండి. మీరే వెళ్ళండి. సమయం లేదు.